కుమ్మరివానికి తన చేతిలో ఉన్న పాత్రను ఎలా సరి చేసుకోవాలో ఆయనకు తెలుసు. మనసును అతిశయించిన నెబుకద్నెజర్ని దేవుడు పశువులే మార్చి గడ్డి తినిపించాడు. ఇశ్రాయేలు ప్రజలపై మోయలేని భారాలు పెట్టి వెట్టి చాకిరీ చేయించిన ఫరోను అతని రథములతో సహా నీటిలో ముంచివేశాడు. దేవుని మందిర పాత్రలలో పోయకూడని ద్రాక్షారసం పోసిన బెల్షస్సరు మరణానికి ఆహుతి అయ్యాడు. ఆయన కథ ఆ రోజే ముగిసిపోయింది. మొర్దెకైని తన యూదా జనాంగాన్ని భూమి మీద లేకుండా చేయాలని పన్నంగం పన్నాడు హామాన్. కానీ తన యొక్క తంత్రాలలో తానే పడి మరణించాడు. తప్పైనా లోపమైనా లేకుండా జీవించిన దేవుని చేత బహుప్రియుడు అని అనిపించుకున్న దానియేలు సింహాల బోనులో వేయబడడానికి కారణమైన వారిని సింహాల బోనులో వేయించి ఎముకలను సహితం పిండి చేశాడు దేవుడు. సంఘాన్ని లేకుండా చేయాలనుకున్న సౌలుని పౌలుగా మార్చుకుని అదే సంఘ పరిచర్యతో ముండించేలా చేశాడు. వీరిలో కొందరికి సరిచేసుకునే అవకాశం ఇచ్చాడు. కొందరికి అవకాశం ఉన్న ఉపయోగించుకోకపోవడం ద్వారా మరణానికి ఆహుతి అయ్యారు. వీరిలో ఉన్న స్వభావం నాలో ఉందేమో అని నన్ను నేను హెచ్చరించుకుంటూ వింటున్న మిమ్మల్ని కూడా ఆయన కృప ద్వారా హెచ్చరిస్తున్నారు. ఈరోజు మనది, రేపు మనది కాదు. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోవాలో ఎవ్వరికీ తెలియదు. కానీ ఎవరి క్రియలను బట్టి వారి జీవితానికి జీవం ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. దీపం ఉండగానే అనగా ప్రాణం ఉండగానే మన హృదయం అనే ఇల్లును చక్కబెట్టుకున్న తప్పప్పులు ప్రతి ఒక్కరిలో ఉంటాయి అనే భ్రమలో ఉండే కంటే మనలో ఉండకూడదు అని సరిచేసుకుంటూ వెళ్దాం. దేవుని ఉగ్రతకు గురి కాకుండా ఉందాం. అందరికీ క్రైస్తవ గాడ్ బ్లెస్ యు అమ్మ.